ప్రజా సమస్యల్ని పరిష్కరించాలంటూ తెదేపా శాసనసభ్యులు కార్యకర్తలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుంచి యాత్రగా బయలుదేరిన నేతలు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకోనున్నారు. 15 నెలలుగా కేసీఆర్ మాయమాటలతో కాలం గడుపుతున్నారని, పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో అర్హులైన లబ్దిదారులెవరికీ న్యాయం చేయడం లేదని వారు మండిపడ్డారు. గతంలో మంజూరై పెండింగ్లో ఉన్న ఇళ్లకు తక్షణ పరిష్కారం చూపడం సహా అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. పేదలు ఇండ్లొస్తాయనే ఆశతోటి డబ్బులు కూడా కట్టడం జరిగింది. ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువనే కట్టడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పాడు. ఆ ఇండ్ల మీద అవకతవకలున్నాయి, దాన్ని సరిచేసి నేను కట్టిస్తా అని హామీ ఇచ్చి పేదలను కింద ఆశ పెట్టి 15 నెలల బట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం తిప్పించుకుంటున్నారు. విచారణ చేసి వాళ్ళ బాధితులను ఆదుకుంటా అని పదే చెప్పి 15 నెలల నుంచి చెప్పిందే చెప్తాను. పాత స్కీమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ఆ లబ్దిదారులకు ఆ ఇళ్లలో పోయేటట్టు చేయాలి. ప్రజల సమస్యలు తెలుసుకున్నందుకు ఈరోజు బస్సు యాత్ర చేయడం జరుగుతుంది.